ఒక ఎంక్వైరీ వచ్చింది. కస్టమర్ దగ్గరికి వెళ్ళాము. మాట్లాడాము. మాట్లాడిన తర్వాత ఆయన రిక్వైర్మెంట్స్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? ఏ క్వాలిటీ పెయింట్ ఎయాలనుకుంటున్నారు? మాట్లాడిన తర్వాత ఆయనకి 3 రకాల కొటేషన్స్ ఇస్తాను. ఒకటి స్టాండర్డ్, ఒకటి ప్రీమియం, మూడోది రాయల్. స్టాండర్డ్‌లో ఇంటీరియర్‌లో ట్రాక్టర్ మెషిన్ వస్తుంది. బయట ఏసీ వస్తుంది. ప్రీమియంలో లోపల ప్రీమియం మెటీరియల్ వస్తుంది. బయట ఎపెక్స్ వస్తుంది. రాయల్‌లో వెళ్తే లోపల రాయల్ వేసి బయట అల్టిమా వేస్తారు. ఈ కస్టమర్ బిర్లా తీసుకొచ్చాడు. సో, మేము బిర్లా వేసాం. ఆయన ఏషియన్ తెచ్చుంటే ఏషియనే వేసేవాళ్ళం కదా! నేనేదో ఏషియన్‌ని తక్కువ చేసినట్టు, వేరే బ్రాండ్స్ లేనట్టు నన్ను డీఎం చేసి, కామెంట్ చేసి ఏసుకుంటున్నారు మామూలుగా కాదు. ఈ 3 కేటగరైజ్ చేసి మెటీరియల్‌తో ఇంత అవుతుంది, లేబర్‌తో ఇంత అవుతుంది. ప్రతిదీ పిన్ పాయింట్ చేసి ఆయనకు కొటేషన్ ఇస్తాం. ఆయనకి ఏమాత్రం పెయింటింగ్ నాలెడ్జ్ ఉన్నా సరే ఆయనకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నా, వానికి ఏం కావాలి. ఆయన రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని బడ్జెట్ నెగోషియేషన్ అయిన తర్వాత ఫైనల్‌గా ఒక అమౌంట్‌కి ఫైనల్ చేస్తారు. చేసేసుకుంటాం. ఫైన్. ఇక్కడ రెండో ఆప్షన్ ఉంది. కొంతమంది ఏం చేస్తారు, బాబు మెటీరియల్‌తో ఇంత అవుతుంది కదా! ఆ మెటీరియల్ మేమే ప్రొవైడ్ చేస్తాం. మాకు తెలిసిన షాప్స్ ఉన్నాయి. మాకు వెండర్స్ ఉన్నారు. లేదా తెలిసిన వాళ్ళ షాప్ ఉంది. నేను ఇంత మెటీరియల్ పెట్టుకోలేను. కొంచెం తక్కువ మెటీరియల్ తెచ్చుకుంటాను, వేసిస్తావా అంటారు. అంటే లేబర్‌కి చేస్తావా? మెటీరియల్ నేను ప్రొవైడ్ చేస్తా. లేదండి నేను మెటీరియల్‌తోనే చేస్తాను, లేబర్ చేయను అని చెప్పి వచ్చిన కాంట్రాక్ట్‌ని, ఎంక్వైరీని వదులుకోలేము కదా! సో, మెటీరియల్ ఆయన ప్రొవైడ్ చేసినప్పుడు ఆయన ఏది తెస్తే అది వేయడం మా బాధ్యత.